హలో, క్షీరసాగర్ మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు జాన్ మెతుచాల. జాన్ మెతుచాల. జాన్ మెతుషెలా. ఓకే, ఎక్కడి నుంచి అండి? మేము చిలుకలూరుపేట సార్. చిలుకలూరుపేట. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు. మీ యొక్క ప్రశ్న ఏమన్నా అడగండి. మా ఇంట్లో అందరూ బాప్టిజం తీసుకున్నారు సార్. రైట్. మా నాన్న తీసుకోలేదు. అయ్యో. అయితే మా ఫ్యామిలీలో అందరూ మీరు బాప్టిజం తీసుకుంటాం అంటే ఇప్పుడు కాదులే 8 years వచ్చినప్పుడు తీసుకుంటా అని అంటున్నారా నాన్నగారు? మరి అది ఆయన ఇప్పుడు మనం ఆయన బలవంతం చేయలేం కదా బ్రదర్. ఆకలి అయినప్పుడు అన్నం తినాలి, కానీ ఎవడో బలవంతం పెడితే అన్నం తింటే కూడా ఎంజాయ్ చేయలేం కదా. ఇప్పుడు మీ నాన్నగారికి స్వయాన మనసులో పుట్టాలి. ఆయన మనకంటే పెద్దోడే కానీ చిన్నోడేం కాదు కదా. కాబట్టి ఆయనకు లోక జ్ఞానం ఉంది, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడే తీసుకోను 80 ఏళ్ళు వస్తే తీసుకుంటానంటే మరి ఇప్పుడు మనం అంటాము. అసలు మనిషి జీవితము నీటి బుడగతో సమానం, ఎప్పుడు చితికిపోద్దో తెలీదు. 80 ఏళ్ళు వచ్చిందాకా మనం ఉంటామా లేదా అని ఎవరికి నమ్మకం లేదు కదా నాన్నగారు అని మనం అనొచ్చు. ఆ విషయం అనేది తెలియని అమాయకుడేం కాదు కదా. మరి అదే చెప్తున్నా, ఆయనకు భక్తి తెలుసు, బైబిల్ తెలుసు, లోక జ్ఞానం కలిగినటువంటి పెద్ద ఆయన. ఏదైనా మనకంటే ఎక్కువే తెలుసు ఆయనకి. గనుక ప్రార్థన చేయడమే. ఆయనకు లోపల దేవుడు మనసు బాప్తిస్మం కావాలి, నాకు రక్షణ కావాలని దేవుడే పుట్టించాలి. ఆయన మనం బలవంతంగా కన్విన్స్ చేసే పరిస్థితి కాదు. అట్లా చేయకూడదు కూడా, ఎవరిని బలవంతం చేయకూడదు. వాళ్ళకు లోపల దేవుడు పుట్టించి వాళ్ళు తమంత తాముగా ఇష్టపూర్వకంగా వస్తే బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడే రక్షణ కలుగుతుంది, వాళ్ళకి రక్షణ ఆనందం కూడా కలుగుతుంది. దేవుడు ఒక మనిషికి ఒక మనిషికి 80 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారుగా. అవునండి. అయితే వాళ్ళు చనిపోయే ముందు దాకా వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, కానీ నేను చనిపోతున్నాను, నేను బాప్తిజం తీసుకోవాలి అని ముందు బాప్తిజం తీసుకున్నారు. కొంచెం వాళ్ళు పరలోకానికి వెళ్తారా? మారు మనస్సు లేని బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగదు. బాప్తిస్మానికి ముందు విధిగా ఉండవలసింది మారు మనస్సు. అపొస్తలుల కార్యాలు 2:38 చెబుతాడు, సహోదరులారా మేము ఏం చేయాలి అని వాళ్ళు అడిగితే, మీరందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువుని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అన్నాడు. మారు మనస్సు అంటే పాపాన్ని అసహించుకోవడం. ఇంకొకసారి నేను పాపం చేయను, ఆ పాప మార్గంలో ఒక అడుగైనా వెయ్యను అనే ఒక రైట్ అబౌట్ టర్న్, మెంటల్గా ఒక యూటర్న్ తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని మారు మనసు అంటారు. అది లేకుండా బాప్తిస్మం పొందితే ఏమున్నది? పొడి పాపి తడి పాప అవుతాడు అంతే. కనుక వాళ్ళు బాప్తిస్మం పొందినా ప్రయోజనం లేదు. మారు మనసు ముందు ఉండాలి, ఉన్న తర్వాతనే నీళ్ల బాప్తిస్మానికి మనల్ని రక్షించే శక్తి వస్తుంది. అది రైట్. గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తాం.